బాపట్ల సూర్యలంక అడవి పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థిరమైన నివాసం కల్పించాలని జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బర్రె కోటయ్య కోరారు. సూర్యలంక పంచాయతీ ప్రాంతంలో అనధికార కట్టడాలను తొలగించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు పల్లెకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్కి పరికోటయ్య వినతిపత్రం సమర్పించారు. నమస్కారం అండి, నా పేరు బర్రె కోటయ్య. నేను జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి గత ప్రభుత్వం సూర్యలంక ప్రాంతంలో మా ఎస్టీ కుటుంబాలను రోడ్డును పడేసినవి, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ ప్రభుత్వంలో అయినా సరే మా ఎస్టీలకి సూర్యలంక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పి నేను జై భీమరావు భారత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సూర్యలంక ప్రాంతంలో అనాగరిక కట్టడాలు, అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారైన సారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కలిసి అక్కడ అక్రమ కట్టడాలపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మా ఎస్సీ ఎస్టీ పిల్లలకు మా దళిత గిరిజనులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను జై భీమరావు భారత పార్టీ కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ కరెంటు సదుపాయం లేదు, వాటర్ సదుపాయం లేదు. తక్షణమే మా గిరిజనులకు వాటర్ సదుపాయం, కరెంటు సదుపాయం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.